కర్కాటక రాశి వారికి డిసెంబర్ 2025 ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. 2-3 ప్రతిఫలాన్ని అందుకుంటారు, మంచి ఫలితాన్ని. ఎందుకంటే 3వ-4వ వారంలో మనకి చాలా మంచి శుభ ప్రయోజనాలు ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమం బలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం, ధనప్రాప్తి ఎప్పుడు 3-4 వారాల్లో 3వ-4వ వారంలో చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో కూడా మంచి అనుకూలత ఉంటుంది. శుభకరమైనటువంటి సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. తప్పకుండా మంచి సంతానం, అది కృత్రిమ సంతానం కావచ్చు, లేదా మీకు సహజ సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడేటువంటి శుభగడియలు. ఏదో ఇంతకుముందు ఎవరికో సంతకం పెట్టాడుగా, మా బావమరుదండి, మా తమ్ముడండి, మా స్నేహితుడండి, బెస్ట్ ఫ్రెండ్ అండి, బెస్టీ అండి, ఆ బెస్టీ ఫ్రెండే ఎక్కడికో డబ్బు మనం సంతకం పెట్టిన పారిపోతాడు వాడు. సరే, కానీ ఈ వారంలో ఆ యొక్క మహాత్ముడు మళ్ళీ దొరుకుతాడు. వాడిని తీసుకెళ్లి పరుషులకు అప్పచెప్పేసి మన పూచికత్త నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. అమ్మయ్య, ఇంకేదైనా పోటీ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ మంచి విజయం, మంచి మాట తీరు, అనుకునే సాధించే అవకాశం. ఏమోనండి, గత వారంలో ఇలా చెప్పారు, గత మాసంలో చెప్పారు, మాకు ఉద్యోగం రాలేదండి. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క 2-3-4 వారాల్లో, డిసెంబర్ 3-4 వారాల్లో మంచి ఉద్యోగం వస్తుంది, స్థిర ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ఆన్ సైట్ అపార్చునిటీ ఉంటుంది. ఇది నిజము, ఇది ఖచ్చితము. వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగాలు అన్ని రకాల వ్యాపారాల్లో, మనం చెప్పుకున్నటువంటి అన్ని వ్యాపారాల్లో కూడా, ఫార్మా, సిమెంట్, ఐరన్ వ్యాపారాల్లో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కానీ మంచి లాభాలు ఉంటాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నులకు కూడా మంచి పంట లాభం. పంట కోతకొచ్చింది, బ్రహ్మాండంగా పంట పండుతుంది, పంట చేతికి వస్తుంది, మంచి ధర పలుకుతుంది. మన జరిగినటువంటి వర్షాకాల సంబంధమైనటువంటి ఇబ్బందులను అధిగమించి మీ పంటని మంచి ధరకు అమ్ముకునే అవకాశం, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మద్దతు ధర లభించే అవకాశాలు, ఇవన్నీ కూడా మీకు శుభ ప్రయోజనం. రైతన్నలకి మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది. విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి వచ్చే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పక శుభవార్త వింటారు. వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలతలు, పెద్దల అంగీకారంతో ప్రేయస్ ఏప్రిల్ 1-2 అవకాశాలు. కోర్టు వివాదాల సమస్యపై నుండి అదృష్టయోగం. మధ్యవర్తిత్వంలో తప్పకుండా బయటపడతారు. ఆనందకరమైన సంపద. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, కుటుంబ ప్రశాంతత, ఆనందయోగాలు పొందుకునే అదృష్టవంతమైన మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర సిద్ధి, అదృష్టయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.